పృథు మహారాజు పృథు మహారాజు ఆయన ఎలాగా అశ్వమేధ యజ్ఞాన్ని చేయడానికి నిశ్చయించుకున్నారు. 99 యజ్ఞాలు పూర్తి చేసి 100వ యజ్ఞం ఆయన చేరుకున్నప్పుడు అప్పుడు ఎవరెవరు ఆ యజ్ఞంలో హాజరై ఉన్నారు, ఆ యజ్ఞాలన్నీ చేసిన వల్ల ఆయనకి ఏమేమి లభించింది, సో ఆయన రాజ్యం ఎలా ఉంది, ఇవన్నీ వివరించారు. 100వ యజ్ఞం చేస్తున్నప్పుడు ఇంద్రుడికి ఆయన మీద అసూయ కలిగి ఆ అశ్వాన్ని అపహరించిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు, ఒకసారి అపహరించి మళ్ళీ విజితాశ్వ ఆయన అశ్వాన్ని మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళడం, అలా 2 సార్లు జరుగుతుంది అనమాట. 3వసారి అశ్వాన్ని మాత్రం ఎందుకు ఆయన్ని సంహరించడం లేదు అంటే, ఆయన సన్యాసి దుస్తులు ధరించాడు కాబట్టి, సన్యాసం వేషం వేసుకున్నారు కాబట్టి విజితాశ్వ ఆయన్ని వదిలేయడం జరిగిందనమాట. అయితే దానివల్ల అలా కపట సన్యాసుల వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కలియుగంలో ఉంటారు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు సన్యాసం వేసుకున్నా వాళ్ళని సాధువులు అనుకోవడానికి లేదు. సన్యాసులంటే ఆ సాధువుల యొక్క గుణాలు అనేది ఉండాలి. ఎవరిని మోసం చేయకుండా ఉండడం, ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం, ఎప్పుడు భగవంతుని సేవలో ఉండడం, ఇలాంటి సాధు గుణాలు ఉన్న వాళ్ళ సన్యాసుల్ని మాత్రమే మనము ఆశ్రయించాలి. సన్యాసి దుస్తుల్లో ఉన్న అందరినీ మనం సాధువులు అనడానికి లేదు. సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు పృథు మహారాజు ఆయనకి ఆగ్రహంతో ఇంద్రుణ్ణి సంహరించాలనుకున్నప్పుడు ఎవరు వస్తారు? బ్రహ్మగారు వస్తారు. సో బ్రహ్మగారు చెప్పిన మనకి పాయింట్స్, నిన్న క్లాస్లో చెప్పిన పాయింట్స్ గుర్తున్నాయా? ఒక్కొక్కటి చెప్పగలరా? ఏమని సమర్థిస్తున్నాడు బ్రహ్మగారు పృథు మహారాజుని సమర్థిస్తున్నాడా లేదా ఇంద్రుడిని సమర్థిస్తున్నాడా? ఇక్కడ రాజుకే చెప్తున్నారు. ఈ యజ్ఞాల వల్ల వచ్చే ప్రయోజనం నీకు అవసరమా? వీటికంటే ఇవి ఆల్రెడీ నీకు ఉన్నవే కాబట్టి ఈ యజ్ఞం వల్ల వచ్చే ప్రయోజనం ఆశించి నువ్వు చేయటం అనేది అక్కర్లేదు అని చెప్తున్నారు. తర్వాత ఇంద్రుడిని కూడా సంహరించడం అనేది అది చేయకూడదు. తర్వాత ఈ 100 యజ్ఞాలు చేయకుండా ఉండటం అనేది కూడా అది దేవుడి యొక్క నిర్ణయము అని తెలియజేస్తున్నాను. ఇంకెవరైనా చెప్పారు? చక్కగా చెప్పారు మాతాజీ. ఇంకెవరైనా యాడ్ చేస్తారా? అంటే ఇంకా యజ్ఞం చేయడం ప్రయత్నం చేస్తే ఇంద్రుడు ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటది. అప్పుడు జనులకు మేలు కాకుండా ఇంకా కీడు ఎక్కువ జరుగుతుంది అని. కరెక్ట్ చెప్పారు. వెరీ గుడ్. ఆల్మోస్ట్ హరే కృష్ణ మాతాజీ, ప్రణామం మాతాజీ. అంటే యజ్ఞ వాటికలో అక్కడ ఆవుని తప్ప, అదే పశువుని తప్ప వేరే వాళ్ళని సంహరించొద్దు అని. కరెక్ట్, వెరీ గుడ్. అందులో ప్రభుపాదుల వారు మనకి ఈ పశువుల బలి అనేది లేదు వేదాల్లో, కలియుగంలో అసలే లేదు. వీటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఇంకేమన్నా మిస్ అయ్యామా మాతాజీ? మరి కృష్ణుడు ప్రీత్యర్థమే అట్లా యజ్ఞమును ఎవరిని ఇట్లా వధించకూడదని ఒక పాయింట్ వచ్చింది. పశువుల్ని కూడా చాలా అది ఒక చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే బలి చేయాలని కూడా చెప్పారు. శ్రీకృష్ణమాతజీ, తప్పు చేసిన వారికి చెప్తే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి పృథు మహారాజుకే చెప్తారు. మీరు ధర్మపాలన కోసం వచ్చారు కాబట్టి మీరు ఇంకా యజ్ఞం ఆపేసేయండి అని చెప్తారు. కరెక్ట్గా చెప్పారు మాతాజీ.
ఇంకా 100 యజ్ఞాలు పూర్తి చేసి ఇంద్రుడిని రెచ్చగొట్టి ఇంకా అధర్మ ఆ, ఈ ఆ, మతాలని ఈ మతాలని సృష్టించుకుంటా కపట మతాలని అన్నిటిని సృష్టించుకుంటా ఆయన్ని స్టాప్ చేయాలని చెప్తారనమాట. ఓకే, సో ఈరోజు శ్లోకాలు చూస్తాము. మళ్ళీ మనం లాస్ట్లో అంటే ఇది కూడా మనకి ఎంతో వర్తిస్తుంది, మనకి ఎలా వర్తిస్తుంది అనేది కూడా మనం చూసాము. మనకి భక్తి మార్గంలో ఈ ప్రతి ఒక్కటి ఇప్పుడు పృథు మహారాజు ఇంద్రుడి మధ్యలో ఏం జరుగుతుందో అలాగ మనకు కూడా ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అందులో ఎవరు తప్పు ఎవరు కరెక్టు అనేది కాదు. ఒక బ్రహ్మగారు ఏం చెప్తున్నారంటే మీ ఇద్దరు భగవంతునికి కావాల్సిన వాళ్ళు కాబట్టి మీ ఇద్దరు కలిసి అంటే ఇండైరెక్ట్గా మనకి మెసేజ్ ఏంటి అంటే ఎవరైనా భక్తులతోటే కలహాలు వచ్చినప్పుడు ఎవరు గొప్ప ఎవరు చిన్న అని అనుకోకుండా మన వీటికంతా అతీతంగా వెళ్ళి భగవంతునికి సేవ చేయాలా, ఏదైతే మంచిదో అది జరగాలి. అంటే మనం ఏది చేయాలనుకున్నామో ఒకవేళ అది చేయకుండా ఉంటే మంచి జరుగుతుంది అంటే అలాగనే అంటే మంచి జరుగుతుంది అంటే మంచి చెడు అనేది ఒక్కొక్క సర్కమ్స్టెన్స్ టైం సర్కమ్స్టెన్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఒకప్పుడు మంచి అనేది అది ఎప్పటికీ మంచిగానే ఉండదు. ఆ సమయాన్ని బట్టి మంచి చెడు అనేది అది డిసైడ్ అవుతుంది. ఆ విచక్షణ జ్ఞానం అనేది మనకు ఉండాలన్నమాట. నేను ఇది చేస్తే ఇదే మంచి ఇదే చేస్తాను కాకుండా ఆ పరిస్థితిని బట్టి అది మంచి అయ్యుండొచ్చు, కానీ ఆ పరిస్థితిలో అది చేయకపోవడం వల్ల మంచి జరుగుతుంది అంటే దాన్ని చేయకుండా ఉండడమే మంచిదన్నమాట. చేయకుండా ఉండడం అనేది మంచిది. సో ఇలాంటివి మనకి చాలా చాలా ఉన్నాయి ఇందులో నేర్చుకోవాల్సినటివి. అంటే ఎవరైనా ఇప్పుడు పెద్దవాళ్ళు మన శిక్షాగురులు ఎవరినైనా సమర్థిస్తుంటే మనది తప్పు కాకపోయినా కానీ ఆ పక్కన వాళ్ళని సమర్థిస్తుంటే అంటే మనం ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలి, ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండరు కాబట్టి కొంతమందిని సమర్థించాల్సి వస్తుంది అన్నమాట. సో అంత మాత్రాన మన విలువేమి అక్కడ తగ్గిపోదు. సో అది సమయాన్ని బట్టి అలాంటి నిర్ణయాలు చేయాల్సి వస్తుంది అనమాట. సో అవన్నీ మనం చాలా సూక్ష్మంగా ఆలోచించి మన యొక్క బుద్ధితోటి మనం సూక్ష్మంగా ఉండి, ఎందుకంటే మా భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ అసలు ఇంత సూక్ష్మంగా ఎవరు ఆలోచించరు, ఎవరికి స్వార్థం వాళ్ళది అనమాట. కానీ మనం భక్తి మార్గంకి వచ్చినప్పుడు, ఎందుకంటే వీళ్ళిద్దరూ భక్తులు కదా, పృథు మహారాజు మహాభక్తుడు, ఇంద్రుడు కూడా భక్తుడే. మన పరిస్థితి కూడా అలాంటిదే, మనం కూడా భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏది మంచిదో భగవంతుని మార్గంలో ముందుకు వెళ్ళడానికి, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఏది మంచిదో అది చూసుకుంటూ వెళ్ళడం మంచిదన్నమాట. అంటే లాస్ట్కి భక్తి మార్గానికి ఆటంకు రాకూడదు, అలాగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే, ఈరోజు శ్లోకాలు చూస్తాము. ఈ శ్లోకాలు అయిపోయాక మనం మళ్ళీ ఒకసారి ఇంద్రుడు ప్లస్ ఇంద్ర వర్సెస్ పృథు మహారాజ్ అది కూడా డిస్కస్ చేస్తాం. సో 27 శ్లోకానా? 38 చెప్పాలి మాతాజీ, 38 చెప్పాలి. 38వ శ్లోకం. 37 అయిపోయింది. 37లో పృథు మహారాజ్కి మీరు మీ యొక్క అవతారం ఎందుకు వచ్చింది, మీరు వేణ అనే ఈ క్రూరమైన రాజు అతన్ని చంపి మిమ్మల్ని పుట్టించారు, అది జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట పృథు మహారాజ్కి. సో కాబట్టి మీరు ఎంతో ఉత్తమమైన, మీ జన్మమే ఎంతో ఉత్తమమైనది, మీరు ధర్మాన్ని రక్షించడానికి మీరు జన్మించారు అని ఆయనకి గుర్తు చేశాడు 37వ శ్లోకంలో. 38వ శ్లోకం ఈరోజు చూస్తాం. సత్వం
सत्वं विश्रियास्य भवं प्रजापते संकल्पनं विश्वसृजां पिपीप्रिहि ऐन्द्रिं च मायाम् उपधर्ममातरं प्रचण्डपाखण्ड पतं प्रभोजहि. हरे कृष्ण माताजी. శ్లోకం చదివి ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సత్వం ప్రణామాలు మాతాజీ. సత్వం విమృశ్యాస్య భవం ప్రజాపతే సంకల్పనం విశ్వసృజాం పిపీపృహి ఐంద్రీం చ మాయాముపధర్మమాతరం ప్రచండ పాఖండ పథం ప్రబోజహి. శీల ప్రభుపాదికి ప్రజాపతి విష్ణు అవతారమైన నీవు నీ అవతార ప్రయోజనమును విచారింపుము. ఇంద్రునిచే సృష్టింపబడిన అధర్మము అనేకమగు ఉపధర్మములను పుట్టుటకు కారణమైనది కనుక దయచేసి ఈ ధర్మములను వెంటనే నశింపచేయుము. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. ఆయనకి గుర్తు చేస్తున్నారు పృథు మహారాజ్కి, మీ యొక్క అవతారము ఎంతో ఉత్తమమైంది. మీ తండ్రి గారిని సంహరించి దాని ద్వారా మీరు జన్మించారు. కాబట్టి మీ జన్మ అనేది చాలా ఎంతో ఉత్తమమైంది. అండ్ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, మీరు ఎందుకు ఈ అవతారం తీసుకున్నారు, మీరు విష్ణువు ఒక అంశం కదా, మీరు ఎందుకు ఈ అవతారం తీసుకున్నారు అంటే, ఏదైతే ఇర్రిలీజియస్ ఏదైతే అధర్మానికి విరుద్ధంగా ఉంటాయో వాటిని అన్ని సంహరించడానికి అందుకోసం ఈ అవతారం మీరు తీసుకున్నారు. కాబట్టి మీరు ఇవి ముందుకు వెళ్ళకుండా ఈ అధర్మాలు, ఇర్రిలీజియన్ అంటే తెలుగులో ఏమంటారు, రిలీజియన్ మతం కిందికి వస్తుంది మాతాజీ. రిలీజియన్స్ మతము అంటారు మాతాజీ తెలుగు, అంటే దాని మీనింగ్ వస్తుంది. మతం వస్తుంది, బట్ ఇర్రిలీజియన్ అంటే మనకి వ్యతిరేకంగా చేయడం, మన సనాతన ధర్మానికి అనుకుంటా. మతానికి వ్యతిరేకంగా మనకంటూ మతం లేదు కాబట్టి సనాతన ధర్మం కదా మాతాజీ. మనకంటూ అంటే మతం చెప్పారు కదా అట్లా అనుకుంటున్నాను. సనాతన ధర్మం అది ఒకటి. ఇర్రిలీజియన్ అంటే మనకి ఈ మతాలు యాక్చువల్గా ఒక మతమే కదా మంది సనాతన ధర్మము. అలా కాకుండా ఇప్పుడు చూసామంటే ఎన్నో మతాలు ఉన్నాయి కదా, ఈ క్రిస్టియానిటీ కానీ మిగతా ముస్లిమ్స్ కానీ ఇవన్నీ రిలీజియన్సే, మతాలే కదా. ఈ మతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భగవంతుని దగ్గర నుంచి వచ్చినటివి కాదు, ఇవి ఇలాగ సృష్టించినటివి అన్నమాట. ఇలాంటి ఇంద్రుడు ఎలా అయితే దీన్ని సృష్టించాడో ఈ కపట సన్యాస ఆశ్రమాన్ని, అలాగా ఈ మతాలన్నీ వచ్చాయన్నమాట, మిగతా మతాలన్నీ. సో అందుకని ప్రభుపాదుల వారు దీంట్లో పర్పట్లో చెప్తున్నారు, ఈ యాక్చువల్గా మనకి మీరు చెప్పినట్టు సనాతన ధర్మం అనేది ఈ గురు పరంపరం ద్వారా వస్తుందన్నమాట. గురు పరంపరం లేకుండా ఉండే మతాన్ని అది అసలు మతమే కాదు. అండ్ ఆ గురు పరంపర మతం మనకి ఎన్ని ఉన్నాయి, సాంప్రదాయాలు 4 ఉన్నాయి. ఆ సాంప్రదాయాల్లో వచ్చిన మాత్రమే, ఆ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే యాక్చువల్గా ధర్మం అన్నమాట. మిగతా వాళ్ళంతా ధర్మం కాదు. అవన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇలాగ పుట్టుకొచ్చాయి అన్నమాట. మనకు ఒక్కొక్కసారి అంటే పుట్టుకొచ్చాయి, మరి మరి మన ధర్మానికన్నా కూడా అవి పెద్దవైపోయాయి. వాటిని చూసి మనం అనుకుంటాం ఇది మనమేమో చిన్నగా ఉన్నాం, సనాతన ధర్మం ఏమో అసలు ఒరిజినల్ అంటున్నాము, కానీ మిగతా మతాలు చూస్తే మనకన్నా ఎక్కువగా ఉన్నారు నెంబర్లో అంటే ఉంటారు. ఎందుకంటే మనకి ఎలాగైతే మనుష్య జన్మం ఎంత రేరో, అలాగే సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఎందుకంటే అది డైమండ్ లాగా అనమాట. భక్తులు కూడా చాలా తక్కువ మందే ఉంటారు కంపేర్ చేస్తే.
అభక్తులే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే భక్తి మార్గం, భక్తి అనేది చాలా చాలా అరుదైనది. చాలా కొంతమందికి మాత్రమే లభిస్తుంది. అది అందరికీ లభించేది కాదు. ఎందుకు లభించదు? ఎందుకు భగవంతుడు మరి ఆయన పార్షియాలిటీ ఉంది ఆయనకి అంటే కాదు. అందరికీ ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నారు. కానీ అది అర్థం చేసుకునే మనసు కొంతమందికే ఉంటుంది, అందరికీ ఉండదన్నమాట. ఆ జ్ఞానం అనేది కొంతమందికే ఉంటుంది. అది ఎలా వస్తుందంటే ఎన్నో జన్మల ద్వారా మనం వచ్చి కొంచెం కొంచెం జ్ఞానం కలిగి భక్తుల ద్వారా, గురువుల ద్వారా, ప్రభుపాద లాంటి మహా భాగవతుల ద్వారా మనకి ఇది కలిగిందనమాట. సో మిగతా వాళ్ళకు కూడా వస్తుంది, కాకపోతే అది ఇంకా టైం అవుతుంది అనమాట. అయితే ఈ కలియుగంలో ఈ సూడో రిలీజియన్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. సనాతన ధర్మం అనేది, యాక్చువల్ ధర్మం అనేది చాలా తక్కువ ఉంటారు. వీటిని నువ్వు స్టాప్ చేయాలి అని, నువ్వు విష్ణు అవతారం కాబట్టి మీరు వీటిని అరికట్టాలి అని చెప్పి బ్రహ్మగారు పృథు మహారాజ్కి చెప్తున్నారు. కుహనా ధర్మం అని రాశారు మాతాజీ. కుహనా ధర్మం 39వ శ్లోక. మైత్రీ ఉవాచ ఇత్తం సలోక గురునా సమాదిష్టో విషంపతి తథా చ కృత్వా వాత్సల్యం మఘోనాపి చ సంధదే. హరే కృష్ణ మాతాజీ. ఎవరు చదువుతున్నారు? హరే కృష్ణమా చదవనా? చదవండి మాతాజీ. మైత్రేయ ఉవాచ ఇత్థం సలోక గురుణా సమాధిష్టో విసాంపతిః తథా చ కృత్వా వాత్సల్యం మఘోనాపి చ సంధదే. మైత్రేయుడు పలికెను, పరమగురువగు బ్రహ్మ ఆ విధముగా పృథువునకు ఉపదేశించగా అతడు యజ్ఞమును చేయు కోరికను విడిచి అనురాగపూర్వకముగా ఇంద్రునితో సంధి నెరపెను. హరే కృష్ణ మాతాజీ. చూడండి పృథు మహారాజ్ యొక్క గొప్పతనం. సో ఇన్ని బ్రహ్మగారు పృథు మహారాజుకి ఇన్ని శ్లోకాల్లో ఆయన మంచి చెప్పాడు. మీ యొక్క అవతారము చాలా ఉత్తమమైనది, మీరు స్వయంగా భగవంతుని అంశము, మీరు వచ్చిన పర్పస్ ఏంటి అనేది ఆయనకు అన్నీ గుర్తు చేస్తూ ఆయనని ఒప్పించారనమాట. ఒప్పించారు అంటే పృథు మహారాజు ఆయన యొక్క మంచితనం అనేది అలాంటిది. బ్రహ్మగారు పెద్దవారు కాబట్టి ఆయన యొక్క పిత అన్నిటికన్నా ఆయన అధిపతి కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో మీ మైక్ ఓపెన్లో ఆయన చెప్పిన వెంటనే విని ఆయన విమరించుకున్నారనమాట. అంటే యజ్ఞాన్ని చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళలేదన్నమాట. అంటే స్టాప్ చేసేసారు. అంటే 99 మాత్రమే కంప్లీట్ అయినాయి, 100ది చేయలేదు. అలా ఆగిపోయి ఏం చేశారు? ఇంద్రుణ్ణి క్షమించాడు. గ్రేట్ అఫెక్షన్, ఆయన మంచి ప్రేమతోటే ఇంద్రుణ్ణి క్షమించాడనమాట. అంటే ఎంత పెద్ద మనసు ఉంటే కానీ ఇలాగ చేయడం, ఇంద్రుడు ఎంత తప్పు చేశా కానీ అతన్ని క్షమించి అతన్ని దగ్గర తీసుకోవడం అనేది చాలా చాలా కష్టమైన పని. కానీ పృథు మహారాజు అంత మహాభక్తుడు కాబట్టి బ్రహ్మగారు చెప్పినవన్నీ వింటూ ఆయనకి ఏది ఎదురు చెప్పలేదన్నమాట. ఆయనతో ఆర్గ్యూ చేయాలంటే చేసుండొచ్చు ఆయన కదా, నేను కాదు కదా తప్పు చేసింది, నిన్న మాతాజీ అన్నారు కదా. పృథు మహారాజు చెప్పచ్చు, నా తప్పు కాదు, ఇది ఇంద్రుడి తప్పు, నాకెందుకు చెప్తున్నారు మీరు, నాకెందుకు బోధిస్తున్నారు, ఇలాంటివన్నీ ఎన్నో మాట్లాడిండొచ్చు ఆయన. నాది అసలు ఇక్కడ కొంచెం కూడా తప్పు లేదని చెప్పుండొచ్చు. నేను న్యాయంగా నేను చేయాలనేది చేస్తున్నాను, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాను, అంటే నేను చేసేది మంచి పని అని ఆయన ఎన్నో చెప్పిండొచ్చు. కానీ అలాంటివి ఏమీ చెప్పకుండా బ్రహ్మగారు ఒక 2-3 ఈ సలహాలు ఇస్తూనే ఆయన విని ఇంద్రుణ్ణి క్షమించి ఇంద్రుణ్ణి దగ్గరికి తీసుకుంటారనమాట.
ఇంకొక బుక్లో చదివాను నేను ఇక్కడ. ఆ, ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది, మహావిష్ణువు వస్తారనమాట. సో ఈ 40 శ్లోకం చదివి మళ్ళీ మనం ఏమవుతుంది, ఎలా ఇంద్రుడు మళ్ళీ అక్కడికి చేరాడు అనేది చూస్తాం. కృతాస్నాయ, ఎందుకంటే ఇంద్రుడు అక్కడ లేడు. ఇంద్రుడు ఆ, ఆ, అశ్వాన్ని మాత్రమే తీసుకొచ్చారు. సో మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తూ ఉంటే అశ్వాన్ని మాత్రం తీసుకొస్తున్నాడు కానీ ఇంద్రుడిని సంహరించలేదన్నమాట. సో ఇంద్రుడు వేరే చోటు ఉన్నాడు, అశ్వం వీళ్ళ దగ్గర ఉంది, కానీ మళ్ళీ మూడోసారి తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు పృథు మహారాజుకి కోపం వచ్చి సంహరించడానికి ఆయన నిశ్చయించుకుంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంద్రుడిని అక్కడున్న అందరి దగ్గర ప్రవేశపెడతారనమాట. కృతావభృతాస్నాయ 40వ శ్లోకం. పృథ్వే భూరి కర్మణే వరాన్ దదుస్తే వరధ ఏతద్బర్హిషి తర్పితాః. 40వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ. వృథావబృధస్నానాయ పృథవే భూరి కర్మణే వరా దదుస్తే వరదా ఏతత్పర్హిషి తర్పితాః. అటు పిమ్మట పృథువు అవభృత స్నానమును ఆచరించి తన మహత్కర్మలచే మిగుల ప్రసన్నులైన దేవతల నుండి వరములను ఆశీర్వాదములను బడిసింది. హరి. మనం యజ్ఞాలు ఎందుకు చేస్తాము? భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, కోరికల కోసం చేస్తారు మాతాజీ. వర్షం కోసం, కోరికల కోసం చేస్తారు. దేవతలను సంతోషపెట్టడానికి మాతాజీ. ఓకే ఓకే. కింద నుంచి కర్మకాండలో భాగం మాతాజీ. మనలో మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి మాతాజీ. కర్మకాండలో భాగం. అందరూ అన్ని పాయింట్లు చెప్తున్నారు కానీ మెయిన్ పాయింట్ ఎవరు చెప్పట్లేదు. విష్ణు ప్రీత్యర్థ కోసం చేస్తాం, భగవంతుడి కోసం చేస్తాం, పవిత్రం అవడానికి కోసం మాట. భూమి సస్యశ్యామం కావడానికి యాగమని అట్లాగా యాగం దేవతలని కర్మణోన్యత్ర తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచారం. అన్ని కాలాల్లో అన్ని సరిగ్గా తిరగాలడానికి మాతాజీ. మాతాజీ ఆ శ్లోకం కరెక్ట్గా చదివి దాని అర్థం ఏమన్నా చదవగలరా? 3వ అధ్యాయం 9వ శ్లోకం. యజ్ఞాతాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. అర్థం మాతాజీ? అర్థం నా దగ్గర లేదు మాతాజీ. ఎవరి దగ్గర బుక్ యాక్సెస్ ఉందా? 3.9 మాతాజీ శ్లోకం. 3.9 చాలా చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకం అవుతుంది. అందుకే ఓ కుంతీపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడివై ఉంటావు. హరే కృష్ణ. అతని ప్రీత్యర్థమే అంటే ఎవరు? విష్ణు ప్రీత్యర్థ కోసం యజ్ఞం చేయాలన్నమాట. ఇంకా మిగతావన్నీ మన లెవెల్ని బట్టి ఉంటుంది. మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా, మనం ప్యూరిఫై అవ్వడానికి, మన కోరికలను తీర్చుకోవడానికి, లేదా దేవతల్ని సాటిస్ఫై చేయడానికి, ఇవన్నీ కిందవి అన్నమాట. హైయెస్ట్ లెవెల్ వచ్చి యజ్ఞం మనం ఎందుకు చేస్తున్నాం అంటే విష్ణు ప్రీత్యర్థి కోసం. సో ఆ విష్ణువే ఇప్పుడు ఆయన ఏంటంటే విష్ణువే అక్కడ స్వయంగా ఆయన వస్తారనమాట ఆ యజ్ఞంలోకి. ఫస్ట్ బ్రహ్మగారు ఇవన్నీ చెప్తున్నారా పృథు మహారాజుకి. అవన్నీ అయిపోయాక ఇంద్రుడిని పట్టుకొని మహావిష్ణువు అక్కడికి వస్తారనమాట ఆ యజ్ఞం దగ్గరికి. వచ్చినప్పుడు ఈయన 99 చేశారు కదా, అంటే భగవంతులు ఆయన సంతృప్తిని పరిచారనమాట. అందుకని ఇంద్రుడిని పట్టుకొని వచ్చి అప్పుడు పృథు మహారాజుకి చెప్తారు, నువ్వు ఎంతో నువ్వు యజ్ఞాలు ఈ 99 యజ్ఞాలు చేసిన వల్ల నాకు ఎంతో సంతోషం కలిగింది.
ఈ ఇంద్రుణ్ణి నువ్వు క్షమించాలి అని భగవంతుడు చెప్పినప్పుడు, విష్ణువు చెప్పినప్పుడు, అప్పుడు ఆయన పృథు మహారాజు ఆయన్ని క్షమించి ఇంద్రుణ్ణి క్షమిస్తాడు. ఇప్పుడు ఇంద్రుడు దానివల్ల ఆ క్షమించాను అని చెప్తే అతనికి అంతకుముందే తెలుసు అతను తప్పు చేస్తున్నాడని. కానీ ఈ పృథు మహారాజు ఆయన మంచి మనసుతోటి మిమ్మల్ని క్షమించాను అని ఆయన దగ్గర తీసుకున్నప్పుడు అప్పుడు ఇంద్రుడికి ఆయనకి నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి అని పృథు మహారాజుని అడుగుతాడనమాట. సో ఇప్పుడు దీన్ని అంతా చూస్తే ఏమని అర్థమైంది, నేరుగా ఇంద్రుడికి చెప్పుంటే అతని ఇలా తెలుసుకునేవాడు కాదనమాట. పృథు మహారాజు ద్వారా అతనికి బుద్ధి కలిగిందనమాట ఇంద్రుడికి. సో అది ఈ మొత్తానికి ఈ ఎపిసోడ్ యొక్క ఇది. సో కానీ ఈ శ్లోకంలో 100 యజ్ఞాలు చేయకపోయినా, 100ోది ఆయన పూర్తి చేయకపోయినా కానీ దేవతలు, మహావిష్ణువే అక్కడ వచ్చినాడు అంటే ఆయన అందరినీ సంతృప్తి పరిచినట్టు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో అక్కడ వచ్చిన దేవతలు మిగతా వాళ్ళందరూ ఆయన్ని దీవిస్తారనమాట. వాళ్ళ దీవెనలు వాళ్ళు ఏవేవైతే ఇవ్వాలో, అంటే ఆ యజ్ఞం చేసిన వల్ల ఆయనకి ఏమేమి లభించాలో అవన్నీ వాళ్ళు ఇచ్చి అందరూ ఆయన్ని దీవిస్తారనమాట. దీవించి ఆయన్ని ఎంతో పొగుడుతారనమాట పృథు మహారాజుని. సో ఇక్కడ ఏమైంది, ఆయన ఏదైతే యజ్ఞం చేయాలనుకున్నారో అది అన్నీ ఆయనకి లభించిందనమాట. దాంతోపాటు ఇంద్రుడికి కూడా జ్ఞానం అనేది కలిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ దుఃఖపడాల్సిన అవసరమే లేదు, అన్నీ సంతోషంగా జరిగినట్టు, అంటే ఇది కంప్లీట్ అయినట్టు. ఏమైనా డౌట్ ఉందా మాతాజీ? ముందుకెళ్ళొచ్చా? 41 హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ మీరు అన్నట్టుగా తను అంటే పృథు మహారాజ్ చాలా మంచివాడు కాబట్టి తను బ్రహ్మ చెప్పడం వల్ల విన్నారు కదా. కానీ అప్పుడే కపట వేషం వేసుకున్నాడని చెప్పి అంటే దండించి ఉంటే మనకు ఒకవేళ ఇప్పుడు ఉండేటువంటి ఇన్ని మతాలు రాకుండా ఉండేదంటారా? ఆన్సర్ మాతాజీ ఎవరిని అంటున్నారో పాపం, కరెక్ట్గా చెప్పారు. అయిండొచ్చు మాతాజీ, కానీ ఇది కూడా భగవంతుని యొక్క నిర్ణయమే. ఇలాంటి సూడో రిలీజియన్స్ రావాలనేసి. కలియుగం లక్షణం ఏంటి? మోసగాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, ఎక్కువ ఉంటాయి కదా. సో ఈ యుగాన్ని బట్టి ఉండాలి కదా. ఆయన అప్పుడే ఇంద్రుడు చేసినట్టు అవన్నీ బ్యాన్ చేసి ఇవన్నీ జరగకుండా అయి ఉంటే కలియుగం ఇలా ఉండేది కాదు, వేరే విధంగా ఉండేది అనమాట. కానీ కలియుగ లక్షణాలను బట్టి కలియుగం ఉండాలి కాబట్టి. సో ఇలాంటి అంటే మన బాధ్యత ఇంకా ఎక్కువ ఉంది కలియుగంలో. ఎందుకంటే ఒక్క మతము ఒక్క ఇది ఉంటే ఈజీ, అందరు దాన్ని పట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. మనం ఎంత సూక్ష్మంగా ఆలోచించి మన బుద్ధిని బాగా ఉపయోగించి ఎవరు చెడ్డ ఎవరు మంచి అని మనం నిర్ణయించుకొని చూసి బాగా కేర్ఫుల్గా ఉండి అవన్నీ చేసుకుంటేనే మనం రైట్ పాత్లో వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మన మైండ్ అలాగే ఉంటుంది. కలియుగంలో ఎవరు మామూలుగా ఏదైనా చెప్తే వెంటనే నమ్మరు, ఎస్పెషల్లీ డాక్టర్ చెప్పిన మాట అసలే నమ్మరు. డాక్టరు ఎంతో మనకి వైద్యుడు ఎంతో భగవంతునితో సమానం కదా అనుకుంటారు కదా. కానీ సెకండ్ ఒపీనియన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట. ప్రతిదానికి అలాగే ఉంటుంది, డాక్టర్ అనే కాదు, ప్రతిదీ అంతే. ప్రతిదీ ఇది మంచిదా ఇది చెడ్డదా. కానీ ఎందుకో మనకి ఈ మతం వచ్చేటప్పటికి బ్లైండ్గా ఫాలో అయిపోతారనమాట. ఏది మంచి ఏది చెడ్డ అనేది ఆలోచించరు, దురదృష్టవశాత్తు. మేబీ అది కలియుగం యొక్క లక్షణం కూడా. సో అది భగవంతుని ఇంతగా అంటే మనం భగవంతుని యొక్క ఇదిని మనం ఆపోజిట్ చేయలేం కదా. ఎందుకంటే ఎయిమ్ ఏంటి, మనం ఆయన వద్దనుకుని రెబల్ అయ్యి వచ్చాం కదా, మనకి రిఫార్మ్ అనేది అవ్వాలి. ఇప్పుడు ఇంద్రుడికి ఎలా అయింది, ఒక్కసారి బుద్ధి చెప్తే ఇంద్రుడికి తెలిసేది కాదనమాట. సో పృథు మహారాజుకి చెప్పి ఆయన ద్వారా ఇంద్రుడికి
బుద్ధి కలిగిందనమాట. సో మన కలియుగంలో కూడా అంతే. అంత ఈజీగా మనకి డైరెక్ట్గా ఎవరు చెప్పినా మనకి అర్థం కాదు. మనం ఇండైరెక్ట్గా కష్టపడి ఎన్నో ఇవి చేసి పైన కింద పడి అలా వెళ్ళడానికి మనకి నచ్చుతుంది. అందుకనే భగవంతుడు ఇన్ని క్రియేట్ చేశారనమాట. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. బట్ ఎనీవే హరే అది కృష్ణ. ఆయన క్రియేట్ చేసింది కాదు, మన మనసులు అలాంటివి, మన బుద్ధి అలాంటిది. అందుకనే ఇన్ని మతాలు ఏర్పడ్డాయి అనమాట. ఎస్ మాతాజీ, అదే అక్కడే ఉన్నప్పుడు క్షమించడం అనేది మనకి ఇంకా ఆ బ్లడ్ లో అలవాటు అయిపోవడం వల్ల ఈ మన దేశం అలా ఉందేమో అని అనిపించింది ఒకసారి. అంటే ఇలా అంటే చెప్తూ ఉంటే అంటే పృథ్వీ మహారాజ్ అప్పుడే క్షమించకుండా ఉంటే, అంటే మన దాదాపుగా సనాతన ధర్మాలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ కూడా కొంచెం క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు ఫస్ట్ నుంచి అదే చెప్తుంటారు, క్షమించమని, ఓపిక పట్టమని. అవన్నీ కామన్ కదా, దాని వల్ల మొత్తం స్ప్రెడ్ అయిందా అని అనిపించింది. అంటే అక్కడే కట్ చేస్తే బాగుండేది కదా అనిపించింది. అంతే మాతాజీ, మీరు అన్నట్టు కరెక్ట్ మాతాజీ. కలికాలం నాకు అదే నడవాలి కదా యుగం. నడవాలి కదా, అవును. అందుకే కదా మనం, మీరు పరీక్షిత్ మహారాజ్ కూడా చూడండి, ఆయనకి కలి పురుషుడు వచ్చాడని తెలుసు. ఆయన అప్పుడే సంహరించుంటే అసలు కలి పురుషుడు వచ్చేవాడు కాదు కదా. కానీ వస్తున్నది కలియుగము, కలి పురుషుని సంహరిస్తే ఎలాగా? ఆయనకి ఉనింది ఆ కెపాసిటీ, అప్పుడే సంహరించుండొచ్చు ఆయన్ని. కానీ నా రాజ్యంలోకి రావద్దు అని చెప్తాడు. కానీ ఆయన, నేను కలి పురుషుడు కదా, నేను రావాలి కదా, నాకు కొంచెం స్థలం ఇవ్వంటే ఆ 4 స్థలాలు ఆయన చెప్తాడనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే ఇది భగవంతుని యొక్క సృష్టి. సో దాని ప్రకారమే జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం అపోజ్ చేయడం అనేది మన వల్ల కాదు. అది మళ్ళీ ఆయన రావాలి లేదంటే అసలు అలా కావాలనుకుంటే, భగవంతుడు అలా అనుకోవాలనుకున్నాడు అనుకోండి, అసలు వాళ్ళని మిగతా మతాలని ఎప్పుడో ఆయన స్టాప్ చేసిండొచ్చు. భగవంతునికి అంత కష్టమైంది ఏం కాదు అవన్నీ స్టాప్ చేయడం అనమాట. అవి ఈ ఇంద్రుడికి అయితే ఎలాగైతే ఛాన్స్ ఇచ్చాడో అలా అందరికీ ఛాన్స్ ఇచ్చాడనమాట. మీరు తెలుసుకొని మీరు రావాలి అనేసి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 42 లాస్ట్ శ్లోక. సనాతన ధర్మము క్షమించడం అనేది అది సోల్ అండ్ బ్లడ్ ఫర్ సనాతన ధర్మం. ఓర్పు, పేషెన్సు, ఇవన్నీ అవి మన డ్రాబ్యాక్స్ కాదు. అవి యాక్చువల్గా అవి దానివల్ల మిగతా వాళ్ళు పైకి వెళ్తున్నారు అంటే ఎక్కడికి పైకి వెళ్తారు వాళ్ళు, ఎంత దూరం వెళ్తారు? మన ఎయిమ్ ఏంటి? భగవంతుని అచీవ్ చేయడం, భగవంతుని చేరుకోవడం. మరి అలాంటి మతాలతో మనం భగవంతుని చేరుకోగలమా? మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జంతు సంహరణ అనేది ఉండకూడదు భగవంతుని చేరుకోవాలంటే. మరి వాళ్ళు అందరూ చేస్తున్నారు, వాళ్ళు ఎలా వెళ్తారు? వెళ్ళలేరు. కాబట్టి మన సనాతన ధర్మం అనేది చాలా చాలా అద్భుతమైనది. ఎంతో పేషెన్సు, ఈ క్షమాగుణం అనేది ఎంతో ఉంటుందన్నమాట. అది మనకి భగవంతుని దగ్గర నుంచి, ఆయనకి ఆ గుణం ఉంది కాబట్టి ఆ సనాతన ధర్మంలో కూడా ఆ గుణం ఉంటుంది. అందుకని దానివల్ల నిన్న నేను ఇలాగే ఎవరితో డిస్కస్ చేస్తున్నప్పుడు, తమిళనాడులో ఎస్పెషల్లీ ఇప్పుడు క్రిస్టియానిటీ ఎక్కువ అవుతుంది అనమాట. అయితే భయం వేస్తుంది. తమిళనాడు అనే కాదు, మిగతా స్టేట్లో కూడా భయం వేస్తుంది. అయ్యో మన హిందూ ధర్మం ఏమవుతుంది, మిగతా వాళ్ళందరూ ఎక్కువైపోతున్నారని అందరికీ ఇదే బాధ అనమాట. అందరికి మైండ్లో ఇదే అవుతుంది, కన్వర్షన్ వల్ల ఎక్కువ అవుతుంది అనేసి. కానీ మీరు చూసారంటే ఇప్పుడు చాలా తక్కువ. మీరు చైతన్య మహాప్రభు అప్పుడు చూస్తే, అప్పుడు ఎంత బ్రిటిషర్స్ కానీ చైతన్య మహాప్రభు అప్పుడు కానీ వాళ్ళు ఎంత హింస చేశారు అప్పుడు మన వాళ్ళని. మన ధర్మం పోయిందా? అంటే ఏం పోలేదు. ఇప్పటికీ భక్తి చూసామంటే ఏ గుడిలో చూసినా ఎంతోమంది భక్తులు ఉంటున్నారనమాట. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు హీ విల్ మేక్ ష్యూర్ దట్ సనాతన ధర్మ విల్ నాట్ డై. సో అది ఆయన బాధ్యత. సో మనం సనాతన ధర్మం పట్టుకునేది అది మన బాధ్యత అనమాట. 42 శ్లోక. హరి బోల్ మాతాజీ. నాకు ఇప్పుడే ఆ డౌట్ వచ్చింది, మీరు దానికి ఆన్సర్ ఇచ్చేసారు. నేను అనుకుంటున్నాను అడగాలని. అంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా మన పరిస్థితులు, అంటే ఇది కూడా భగవన్ నిర్ణయమేనా? మన ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్ ఉన్నది మనకు ఒక్క దేశమే కదా,
అవును. అని నాకు ఖచ్చితంగా. అడగబోయాను మాతాజీ. నిజంగా మీరు చెప్పింది నిజమే. మనం ఆ ధర్మాన్ని పట్టుకుంటే ఆ ధర్మాన్ని ఆయన కూడా ఆయన వచ్చి కాపాడతాడు అనేసి తప్పకుండా. అవును. అయిపోయింది మాతాజీ. ఎస్ మాతాజీ, నాకు చూస్తే ఆన్సర్ మనకి భయం దొరికింది. థ్యాంక్ యూ వేస్తుంది. మాతాజీ. ఖచ్చితంగా భయం వేస్తుంది. ఎస్ మాతాజీ. కానీ యా మాతాజీ. కానీ మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన సనాతన ధర్మం అనేది ఎక్కడికి పోదన్నమాట, ఎప్పుడు ఉంటుంది. సనాతన ధర్మము పోయింది ఈ భూమండలం నుంచి అన్నప్పుడు ఆయన ఆయన కలికి అవతారం తీసుకొని వస్తాడనమాట. దానికి ఇంకా చాలా టైం ఉంది. చూస్తే యాక్చువల్గా మనకి చైతన్య మహాప్రభు జన్మించిన తర్వాత 10,000 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అంటారు. ఈ టైంలోనే భక్తి ఎక్కువ అవుతుంది అనమాట. సో మనం చూస్తూనే ఉన్నాం ఎంత ఇస్కాన్ ఎంత ఫ్లోరిష్ అవుతుంది. మనం ఈ పక్క కూడా చూడాలి. మనం ఒక సైడే చూస్తున్నాం, అందుకే మనకు భయం కలుగుతుంది. ఇటు చూస్తే మన ప్రచారాలన్నీ బాగా జరుగుతున్నాయి, మన గుడ్లన్నీ బాగా ఫ్లరిష్ అవుతున్నాయి, భక్తులు బాగా అవుతున్నారు. సో మనం కూడా మన వంతు మనం ప్రయత్నిస్తున్నాం. సో దిస్ ఇస్ ఆల్ గుడ్. మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం కూడా కొంచెం సహాయం చేయొచ్చు. ఈ భక్తి మార్గం, ఈ ప్రచారం వల్ల మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మనం చేయొచ్చు. ఇప్పుడు ఎలాగైతే మనం కాంపిటీషన్ అనేది ఇంద్రుడు చేసినట్టు చేయకూడదు, ఋతు మహారాజ్ చేసినట్టు చేయాలన్నమాట. ఇంద్రుడు చేసింది చాలా తప్పు, కాబట్టి అలాంటి కాంపిటీషన్ మనకి మంచిది కాదు. కొన్ని వాళ్ళే విన్ అవుతున్నారంటే వాళ్ళు ఏమి విన్ అవ్వరు. భగవంతుడు మన పక్క ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం విన్ అవుతాం. 42వ శ్లోకం. 41 చెప్పలేదమ్మా. చెప్పలేదా? ఓకే ఓకే, దీని ట్రాన్స్లేషన్ ఏముంది? పృథు మహారాజు ఆయన బ్రాహ్మణులకి అందరికీ కావలసినవన్నీ, అంటే ఆయన మనం యజ్ఞం చేస్తే బ్రాహ్మణులకి ఇవ్వాల్సింది ఇస్తాం కదా, అవన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటారనమాట. ఓకే, 42. త్వహాయుత మహాబాహో సర్వ ఏవ సమాగతాః పూజితా ధానమానాభ్యాం పితృదేవర్షి మానవాః. హరే కృష్ణ మాతాజీ చదవనా? హరే కృష్ణ. త్వయాహుత మహాబాహో సర్వ ఏవ సమాగతాః పూజితా దానమానాభ్యాం పితృదేవర్షి మానవాః. మునులు బ్రాహ్మణులు ఇట్లు పలికిరి, ఓ మహాబాహో, నీ ఆహ్వానంపై అన్ని తరగతుల జీవులు ఈ సభలో పాల్గొనిరి. వారు పితృలోకం నుండి స్వర్గాది లోకముల నుండి వచ్చి ఉండిరి. వారేగాక ఋషులు సామాన్య జనులు కూడా ఈ యజ్ఞమున పాల్గొనిరి. నీ వ్యవహారం చేతను నొసగిన దానముల చేతను వారందరూ మిగుల ప్రసన్నులైరి. హరే కృష్ణ. హరే కృష్ణ. జై. సో అక్కడ అంటే యజ్ఞం అంటే ఎంతోమంది వస్తారు కదా, వేరే లోకాల నుంచి కూడా వస్తారు, పితృలోకం నుంచి స్వర్గలోకాల నుంచి అందరూ వస్తారు. స్వయంగా భగవంతుడే వచ్చాడు, విష్ణువే వచ్చాడంటే మిగతా వాళ్ళందరూ ఆ కాలంలో వచ్చేవాళ్ళు అనమాట. సో వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. ఎవ్వరికి అది అక్కడ అన్యాయం జరిగింది, అక్కడ ఒకరు ఓడిపోయారు అనే ఈ థాటే రాలేదన్నమాట, ఈ ఆలోచనే ఎవరికీ లేదనమాట. అన్నీ సవ్యంగా అంటే బాగా జరిగింది, అందరూ సంతృప్తి, వచ్చిన వాళ్ళందరూ సంతృప్తిగా ఉండాలి. అదే కదా మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే కూడా అందరూ ఎలా ఉన్నారు, అందరికీ ఎలా నచ్చిందా లేదా అని ఎప్పుడు మనం అనుకుంటాం అనమాట. నచ్చకపోతే నెక్స్ట్ టైం ఎలా ఇంప్రూవ్ చేస్తాము, ఎందుకంటే వచ్చిన వాళ్ళ సాటిస్ఫాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ప్రోగ్రామ్కైనా. సో అలాగా ఈ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరూ చాలా సంతృప్తితోటి ఆయన్ని ఆశీర్వదించి వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళు తీసుకొని ఆయనకి ఇవ్వవలసినవన్నీ ఆయనకి ఇచ్చి పృథు మహారాజుకి ఆయన్ని ఆశీర్వదించి అందరూ వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ మనకి ఇంకేదన్నా కొంచెం డౌట్ ఉంటే ఏమని, ఇంద్రుడు ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి ఎవరికి ఇంద్రుడు అంటే పృథు మహారాజు మోసపోయాడు,
ఇంద్రుడు గెలిచాడు అని ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి మనము దీన్ని డిస్కస్ చేస్తాం. ఇది ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గౌరాంగ దర్శన్ ప్రభు మనకి అందరికి తెలుసు. ఆయన మంచి ఈ టాపిక్ మీద మంచి బుక్ ఒకటి రైట్ చేశాడనమాట, రచించాడు. సో ఏంటి మాతాజీ మీరు స్క్రీన్లో డిస్ప్లే చేస్తుంది? ఒక్క నిమిషం. హరే కృష్ణ. వంశవృక్షం మా వెనక్కి ఇచ్చాడు కదా లాస్ట్ లో, ఓకే, అది చూస్తున్నా ఏంటో అనేసి. హరే కృష్ణ మాతాజీ 41 చదవలేదు మాతాజీ, ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ శ్లోకం చదవలేదు. చదవండి మాతాజీ, 41 చదవండి. విప్రా సత్యా శిషస్తుష్టాః శ్రద్ధయా లబ్ధ దక్షిణాః ఆశిషో యుయుజుః రాజాయ సత్కృతాః. ఆదిరాజగు పృథువు యజ్ఞమున ఉపస్థితులైన బ్రాహ్మణులకు శ్రద్ధతో నానా విధములైన దక్షిణలను ఒసగెను. వారందరూ పరమ సంతుష్టులై హృదయపూర్వకముగా ఆశీస్సులు ఒసగెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ అందరికి ఏమనిపిస్తుంది? ఎవరు గెలిచారు? ఇంద్రుడు గెలిచారా లేదా పృథు మహారాజు గెలిచాడా? పృథు మహారాజు. మహారాజ్ మాతాజీ. పృథు మహారాజు గెలిచాడు, కానీ పృథు మహారాజు చేసింది 99, ఇంద్రుడు 100 చేశారు. మరి ఎవరు గొప్ప? పృథు మహారాజు గొప్ప మాతాజీ. పృథు మహారాజు. ఎందుకంటే మాతాజీ ఇది బోత్ విన్ విన్ సిచ్యువేషన్ అయిపోయింది కదా మాతాజీ. కరెక్ట్. మీరందరూ సాటిస్ఫై అయ్యారు అంటే ఇంకా అది సక్సెస్ఫుల్ అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కొంచెం సక్సెస్ఫుల్. మాతాజీ ఒకవేళ ఇప్పుడు ఈ 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవికి అర్హులు అనేసి అని చెప్పారు కదా మాతాజీ. ఒకవేళ ఈయన బై మిస్టేక్ ఈయన 100 చేసిందంటే అంటే నెక్స్ట్ ఇంద్ర పదవికి ఈయన అర్హుడని అది ఎలా మాతాజీ? నాకు అది అక్కడ కన్ఫ్యూజ్ గా అనమాట. అర్హుడు అయింటాడు, కానీ ఆయన ఇంద్రుడు అయి ఉండడు. ఇంద్రుడు ఒకటే భయపడ్డాడు, చేసేసి అతను ఇంద్రుడు అయిపోతాడేమో అని. కానీ పృథు మహారాజు లేదు, ఇంద్రుడు అవ్వాలనే ఆలోచన లేదనమాట. ఎస్ మాతాజీ, అది ఈయనైతే ఆ ఆలోచనతో చేయలేదు కదా, కానీ ఆయనేమో తను ఆపడానికే వచ్చేసాడు కదా. అతనికి భయం వేసి నాది ఎక్కడ తీసుకుంటాడని భయంతో అలా చేశాడు. ఆ భయం అనేది ఎందుకు వచ్చింది? మోహం, పదవి మీద, పదవి మోహం, అధికారం మీద మోహం, దానివల్ల వచ్చింది అనమాట. అది కాకపోతే పృథు మహారాజు అసలు ఆయనకి ఏం కావాలని లేదు. అదే మాతాజీ అనుకోలేదు కదా, అందుకనే అనిపించింది మాతాజీ. అంటే ఆ పదవి దీని మీద ఎలా ఆలోచిస్తారు ఎదుటి వాళ్ళు అంటే, అతను ఎలాంటి వాడు, అతను చేస్తాడా చేయడా అని కూడా అనుకోరు. ఎక్కడ నా పదవి పోతుందో అది నేను రక్షించుకోవాలి అనే దాంట్లో ఉంటారనమాట. సో అందువల్ల వాళ్ళకి అది భయం. కాబట్టి 90 ధర్మ మార్గంలో వెళ్ళి 99 మార్కులు వస్తే చాలా మంచిది. ఆ ధర్మ మార్గంలో వెళ్ళి 100 మార్కులు తీసుకున్నా కానీ దానికి ప్రయోజనం అనేది లేదనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, మన బాధ్యత గౌరాంగ దర్శన్ ప్రభు చాలా చక్కగా ఇచ్చారు ఆయన బుక్లో, ఈ కంపేర్ చేస్తూ అనమాట. ఇవి ఎందుకంటే ఇక్కడ బై నేమ్ ఓన్లీ పృథు మహారాజు ఇంద్రుడు ఉన్నాడు, కానీ ఇది యాక్చువల్గా మనలో ఇద్దరు ఉన్నారనమాట. సో ఎవరిని ఎప్పుడు గెలపాలి, ఎప్పుడు ఎవరిని హైలో ఉంచాలి, ఎవరిని తగ్గించాలి అనేది మనం తెలుసుకోవాలి. సో బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. తర్వాత అటాచ్మెంట్ అంటే అందరూ తెలుసు కదా. సో రెస్పాన్సిబిలిటీ, అటాచ్మెంట్, ఈ రెండిట్లో ఏది ముఖ్యము? ఈ ఇంద్రుడు ఆ పదవికి అటాచ్ అయినాడు కాబట్టి, అతను ఎంతో మోహంలో ఉన్నాడు కాబట్టి ఇలాగా తప్పు అని తెలిసినా కానీ ఆయన పనులు చేశాడనమాట.
రెండు తప్పు పనులు చేశాడు. మొట్టమొదటి అశ్వాన్ని దొంగలించడం, తర్వాత సన్యాసి వేషం వేయడం అన్నమాట. ఎందుకు అలాంటి పని చేశాడు అంటే అతనికి ఆ పదవితో ఉన్న అటాచ్మెంట్ వల్ల. కానీ పృథు మహారాజు ఆయనకి ఎంత అర్హత ఉన్నా కానీ 100 చేసేదానికి, కానీ ఇప్పుడు బ్రహ్మగారు ఆయన ఏదో 50 చేసి ఆపేయమంటే ఆపేసేవాళ్ళు, కానీ ఆయన 99 చేసేసారు. ఇంక చేయాల్సింది ఓన్లీ 1. ఇంకెవరన్నా అయితే నేను ఇన్ని చేశాను, ఒక్కటే కదా ఉంది, దాన్ని చేయనివ్వండి అనేవాళ్ళు. ఆయన అసలు ఒక్క మాట కూడా బ్రహ్మగారితో అనలేదన్నమాట. మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పారు. సో ఎందుకంటే పృథు మహారాజు రెస్పాన్సిబుల్ కాబట్టి. ఏమి రెస్పాన్సిబుల్? ఇలాంటి మతాలని అధర్మాల్ని ఆయన ప్రజలకి ఇవ్వకూడదు అనుకున్నాడు కాబట్టి అది పోతే పోయింది, ఆ ఒక్కటి లేకపోతే ఏముంది అని ఆయన అనుకొని అది వద్దనుకున్నాడు అనమాట. అలాగ మనము ఓకే సారీ ఓకేనా. సో అందువల్ల పృథు మహారాజు విన్ అయ్యాడు. ఇంకొక క్వాలిటీ ఏంటంటే మనము మొండితనం ఒక్కొక్కసారి మనం ఈ పనిని చెయ్యాలా అనే పట్టుదల ఒకటి, మొండితనం ఒకటి. పట్టుదల అనేది మంచిది, మొండితనం అనేది చాలా చెడ్డదన్నమాట. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఏది మంచిది ఏది చెడ్డదని చూసి అది వదులుకోవాలి ఒక్కొక్కసారి. అది మనం చేసుకునే కెపాసిటీ ఉంటే కూడా ఆ స్టబాన్నెస్, ఆ మొండితనం అనేది ఉండకూడదు అనమాట. ఇంద్రుడికి ఆ మొండితనం ఉనింది, పృథు మహారాజుకి సబ్మిసివ్నెస్ అంటే ఆయన లొంగిపోయాడు అనమాట. దేనికి లొంగిపోయాడు అంటే ప్రజల్ని రక్షించాలి అనే ఈ భావంతో ఆయన లొంగిపోయాడు. అంత మాత్రాన ఆయన చిన్నవాడైపోలేదు. ఆయన పృథు మహారాజ్ అంటే ఎప్పుడు హైగానే ఉంటాడనమాట. సో ఈ మొండితనం అనేది మంచిది కాదు. మనం ఎప్పుడు ఆ పరిస్థితిని బట్టి ఆ పట్టుదలని మనం కొంచెం వదలాలన్నమాట. అదే ఫ్లెక్సిబిలిటీ, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనలో ఉండాలి. అదే ఇక్కడ గౌరాంగ దర్శన్ ప్రభు చెప్తున్నారు, భక్తి మార్గంలో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. ప్రభుపాదుల వారు ఒక భోజనానికి వెళ్తారనమాట. బాంబేలో పిలుస్తారు, భోజనానికి రమ్మని వెళ్తారు శిష్యుల్ని తీసుకొని. వెళ్ళినప్పుడు ఆయన భోంచేస్తుండగా ఒక శిష్యుడు చెప్తాడు, ప్రభుపాద్ దీంట్లో వీళ్ళు వెల్లుల్లి వేస్తున్నారు అని అది చెప్తాడనమాట. ప్రభుపాద్ అలాంటివి ఏం లేవు, నువ్వు భోంచేయని చెప్తారు. ఆయన చూస్తాడు, ఉన్నాయి ప్లేట్లో, ఆ స్మెల్ వస్తుంది, అది తింటున్నారు. మళ్ళీ రెండోసారి చెప్తారు, ప్రభుపాద్ లేదు, ఉన్నాయి, దీంట్లో ఉంది, మనం తినకూడదు అనేసి. ఇప్పుడు ప్రభుపాదే ఆయనకి అన్నీ నేర్పించాడు, ఇలా ఇవన్నీ తినకూడదని. ఇప్పుడు తిరిగి ఆయన ప్రభుపాదకి చెప్తున్నాడు అనమాట, తినకూడదు. కానీ మూడోసారి ప్రభుపాద గట్టిగా చెప్తాను అనమాట, ఇందులో వెల్లుల్లి ఏమి లేదు, గమ్మున తినేసి గమ్మున తినమంటారనమాట. సో యాక్చువల్గా వెల్లుల్లి ఉంది అందులో, కానీ ప్రభుపాదులు అక్కడ సిచ్యువేషన్ని బట్టి ఆయన అలా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ హోస్ట్ చేసిన భక్తురాలు చాలా మంచి ఆవిడ ఆమె ఎంతో అమాయకురాలు అనమాట. ఎంతో ప్రేమతోటి ఈ భోజనాన్ని వండుతుంది, కానీ ఆమెకు తెలియదు పాపం అది వేయకూడదు అనేసి. అది కాబట్టి అలాంటి విషయాలు కొంచెం మనం పక్కన వాళ్ళ భక్తి కోసం, వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్తారు అంటే కొన్ని మనం అవి ఇలాంటివన్నీ చూసినట్టు ఉండాలన్నమాట. అంటే ఖచ్చితంగా అంటే ప్రభుపాదుల వారంటే ఆయన గురువు అలా చేశారు, మనల్ని చేయమని కాదు. కానీ పక్కన వాళ్ళకి భక్తి కలుగుతుంది లేదా మన భక్తి మార్గానికి అలాంటివి ఏమి అడ్డంకి రావు అనుకున్నప్పుడు, ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఈ స్టబాన్నెస్, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అది చెప్పారనమాట ప్రభు ఇక్కడ. ఇందులో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇదే ఖచ్చితంగా చేస్తాను, ఇలాగే ఉండాలి అనేది కాకుండా టైం అండ్ సర్కమ్స్టెన్స్ని బట్టి మనం ఫ్లెక్సిబుల్ అవుతూ ఉండాలన్నమాట. ఇంకొకటి మంచి మనం ఇప్పుడే అనుకున్నాము, ఇంకొక మంచి క్వాలిటీ పృథు మహారాజ్ది ఏంటంటే ఆయన భగవంతుడి మీద డిపెండ్ అయ్యాడనమాట. ఆయనకి ఎలాంటి భయం లేదు, నా పదవి పోతుంది,
నా రాజ్యం పోతుంది, నేను అలాంటి భయమే లేదు ఆయనకి. సో అలాంటి భయాలు మన దగ్గర ఉండకూడదు. ఎప్పుడు మనం భగవంతుని మీద ఆధారపడి ఉండాలి. ఈ పాయింట్ ఖచ్చితంగా ప్రభు చెప్పారనమాట. ఎప్పుడు ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో తప్పకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చి క్షమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్షమించడం అనేది ప్రతి భక్తుడికి ఉండాల్సిన క్వాలిటీ అన్నమాట. సో అది క్షమించే గుణం ఆయనకునింది. ఈయనకొచ్చి ఇంద్రుడికి వచ్చి ఎన్వి అంటే అసూయ ఉందన్నమాట. సో అసూయని మనం తగ్గించి క్షమించే గుణం మనకి ఉండాలన్నమాట. అండ్ ఇంకొక పాయింట్, ఎప్పుడు మనం క్విక్ సొల్యూషన్స్కి అంటే త్వరగా మనకి అడ్డదారులు వెళ్ళి దానికి క్విక్ సొల్యూషన్స్ అంటే దానికి మార్గాలు చూడకూడదు. ఎప్పుడు కొంచెం కష్టమైనా కూడా మనం వెళ్ళాల్సిన మార్గంలోనే వెళ్ళాలి. ఇంద్రుడిలాగా ఆ అశ్వాన్ని దొంగలించడం, తర్వాత వేషం వేయించడం ఇలాంటివనేది చేయకూడదని చక్కగా వివరించారనమాట. అంటే మనకి ఇవి ఎలా అప్లై చేసుకోవడం అని. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఏదన్నా తప్పులుంటే క్షమించండి, నా ఎక్స్ప్లెనేషన్లో లోపం ఉంటే నన్ను క్షమించండి. ఇంకా నేను అవన్నీ చెప్పండి, చాలా బాగుంది. మీరు చాలా అంటే అట్లా అంటే బాధగా ఉంది మాతాజీ. ఇక్కడ మొండితనం అంటే మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు కదా మాతాజీ. వాళ్ళు ఏంటంటే తప్పైనా ఒప్పైనా వాళ్ళకి ఏది కావాలో అది సాధించుకోవడం ట్రై చేస్తుండొచ్చు కదా. అంటే మొండితనానికి పట్టుదలకి తేడాదే అనుకుంటా కదా. ఎందుకంటే ఇప్పుడు తప్పు ఆలోచించకుండా చేసేది ఇంద్రుడు కాబట్టి అది కరెక్ట్ కాదు అని అనడమే కదా మాతాజీ. షార్ట్ కట్ కూడా కరెక్ట్ కాదు అనేది అదే. ఎందుకంటే నేను చెప్తుంటా 2 పదాల డిఫరెన్స్ ఏంటి అని కొద్దిసేపు కొట్టుకోవాల్సి వచ్చింది. కరెక్ట్ కదా మాతాజీ. మొండితనం ఉంటే మనం తప్పైనా ఒప్పైనా దాన్ని సాధించుకోవడం ట్రై చేస్తాము. థ్యాంక్ యూ మాతాజీ. అంటే ఇంకొక సూక్ష్మంగా ఆలోచిస్తే దృఢంగా ఉండడం కూడా ఒక్కొక్కప్పుడు మంచిది కాదు. మీరు చూసారంటే ఇప్పుడు అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్పాను ప్రభుపాదుల వారిది. ఆయన అప్పుడే అక్కడ వదిలేసి వెళ్ళిపోయింటే ఆమె మనసు ఎంతో కష్టపడి, అట్లానే ఆ ప్రతి సిచ్యువేషన్లో అలా అప్లై చేయమని కాదు, మనం కూడా అలా చేయాలని కాదు. అలాంటి పరిస్థితి ఆమె అలా ఉండింటదేమో కదా, కొంచెం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆమెకి ఎలాంటి భావం అనేది లేదు, ఆమెకి మంచి భక్తురాలు. సో దానికోసం ప్రభుపాదుల వారు చేయాల్సి వచ్చింది. ప్రభుపాదులు కరెక్ట్ కదా మాతాజీ. తన ఏంటంటే ఏది ఆశించకుండా చేస్తున్నారు, తన మీద మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇతనిది తప్పు అవుతుంది కదా, శిష్యుడిది తప్పు అవుతుంది కదా. అలా ఆలోచించినా కూడా శిష్యుడిది కూడా తప్పు కాదు. శిష్యుడు ఆయన చేయాల్సిన కర్తవ్యం ఆయన చేశాడు, చెప్పాల్సింది చెప్పాడు, కానీ అతను మర్చిపోయాడు. ప్రభుపాదకి తెలియకుండా ఉంటుందా, ఎందుకంటే యాంగ్జైటీ అనమాట. అంటే తను ఏదైతే అనుకున్నాడో అదే కరెక్ట్ అనుకుంటున్నాడు కదా. అంటే అది ప్రభు ద్వారా కూడా ఇదే కరెక్ట్ అనిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు కదా. ఆయన చెప్పేది కరెక్ట్ అనేది 1కి 2 3సారి చెప్పినట్టు అదే ఉద్దేశం కదా మాతాజీ. వాళ్ళకి తెలిసి కూడా నో అన్నారంటే గురువు నో అన్నట్టే, మనం ఆగిపోవాలి కదా. అమ్మో ప్రభు అదే ఆయన కరెక్ట్ మాతాజీ, నేను తను కాదు. నాకెందుకో అనిపించింది దానికి మొండితనం మనం ఒక్కోసారి ఉంటాం కదా, మొండితనానికి దృఢనిత్యం తేడా ఏంటి అంటే ఏదైనా చదువుకునేటప్పుడు కానీ ఏది నేను అదే ఆలోచించాను. తేడా ఎక్కడుంది అంటే అది మొండితనం అంటే ఎట్లా దీన్ని ఖతం చేయాలి, అది మంచిగానే చెడైనా అన్నట్టుగా ఉంటది కదా, అది కాదు కదా కరెక్ట్ గా సేమ్ అదే ఇంద్రుడికి ఎలాగైనా నేను అది సాధించాలి అని. బై హుక్ అండ్ బై హుక్ అండ్ నూక్ అంటారు కదా, ఎలాగైనా సరే సాధించాలి. ఎనీ షార్ట్ కట్ అయినా పర్లేదు, ఎటైనా పర్లేదు. అది ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. చాలా బాగుంది మాతాజీ. అలాంటి క్వాలిటీ ఉండకూడదు మనకి. ఇటీవల మీరు రారేమో, ధర్మబద్ధంగా వెళ్ళాలి. థ్యాంక్ యూ మాతాజీ. మీరు ఇవాళ రారేమో, టైం అంతా వేస్ట్ అవుతుందా అని అనుకున్నాము, మేము ఏదో పెట్టుకునే వాళ్ళము, కాబట్టి మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను క్లాస్ కోసమే త్వరగా వచ్చేసాను. అదే మీరు చెప్పారు ఫస్ట్ లో. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అదే అనుకున్నాం, ఎందుకంటే సడన్ గా అయితే ఆటోమేటిక్ కొంచెం టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది మాతాజీ. మీరు రావడం మళ్ళీ కరెక్ట్ గా సరిపోయింది మాకు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై.
నెక్స్ట్ వీక్ హరే కృష్ణ. బుక్ ఏదో చదవమని చెప్పినట్టున్నారు. అవునమ్మా. చదువు. ప్రేయర్స్ అండ్ చాంటింగ్ మీరు కంటిన్యూ చేస్తారు కదా. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఫస్ట్ అప్పుడు నేను భగవద్గీత క్లాసులు తీసుకున్నప్పుడు అప్పుడు వచ్చారనమాట పేరెంట్స్. వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చి, మాతాజీ భగవద్గీత చదివే వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు కదా, నాన్ వెజ్ మేము తింటాము అని చెప్పారనమాట. అయితే పర్వాలేదు ప్రభు, మీరు తిన్నా గానీ భగవద్గీత చదువుకోవచ్చు అని చెప్పాం. చెప్పిన తర్వాత వాళ్ళు ఒక పిల్లని జాయిన్ చేశారు. అమ్మాయి కూడా బాగా చెప్తుందంటే ఇద్దరిని జాయిన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏకాదశి ఫాలో అవుతున్నారు. పూర్తిగా మానేశారు నాన్ వెజ్. ప్లస్ మళ్ళీ పిల్లలిద్దరూ ఔట్ స్టాండింగ్ అన్నమాట. అంటే మనం ఆ రోజే తినకూడదు ప్రభు, అట్లా చేయకూడదు, భగవద్గీత చదవకూడదు అట్లా అన్నాం అనుకో, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా. కొన్ని చోట్ల మనం మీరన్న మాట నాకు గుర్తొచ్చింది. మంచి ఎగ్జాంపుల్ మనకి చక్కగా చెప్పారు. అవును దామంటే అది నిజం. హరిబోల్ ఎక్కడ మాతాజీ. మాతాజీ పృథు మహారాజుని చూస్తే సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. ఎక్కడ ఎలా నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే రాజా అంటారు. మాతాజీ డైలాగ్ లో బట్టి కొడుతున్నారు మాతాజీ, అదొక్కటి మిగిలిపోయింది అనుకున్నాను మీలలో. సాంగ్స్, డాన్స్, కీర్తన్స్, క్లాసెస్ అన్ని అయిపోయినాయి, డైలాగ్ లో స్టార్ట్ చేస్తారు. మాతాజీ అట్లా అనిపించింది, ఎందుకంటే తగ్గినా గానీ విన్ అయిపోయాడు కదా. తగ్గడంతో ఆయన విన్ అయిపోయాడు కదా, లేకపోతే డిఫరెంట్ అయిపోయాడు అసలు. అసలు ఆయనకి ఫలితం మీద ఆశ లేదు కదా మాతాజీ, మెయిన్ అది. ఆయన ఏంటంటే చెయ్యాలి కాబట్టి అందరికి మంచి జరుగుతుంది, చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఫలితం మీద ఆశించి ఇంద్రుడు చేశాడు కాబట్టి ఆయనకు ప్రాబ్లం పాపం. అంటే స్టార్టింగ్ ధర్మాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో యజ్ఞాన్ని చేయాలని సంకల్పం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ధర్మమే పోతుంది అన్నప్పుడు ఆయన చేయడంలో అర్థం లేదు కదా మనకి. అది మళ్ళీ బ్రహ్మ గుర్తు చేశారు మళ్ళీ, అది అలా అనిపించింది నాకు. మాతాజీ ఒక చిన్న డౌట్ ఉన్నారా అనుపమ మాతాజీ? చెప్పారు మాతాజీ. అసలు యజ్ఞము జరిగింది 99 జరిగిపోయి ఒకటే యజ్ఞం జరిగేది ఉంది. ఆ యజ్ఞంలో తీసుకెళ్తే అత్రిముని ఒక్కడే చూశారు కదా ఇంద్రుణ్ణి. కానీ అంతలోనే ఆయన వేసిన వేషాలు అవన్నీ యజ్ఞం ఇంకా కంప్లీట్ అనిపించి ఇంకా ఏమీ కంప్లీట్ కాకముందే ఎలా జనాల్లోకి వచ్చేసాయి మాతాజీ. అంత టైం ఎక్కడుంది అక్కడ అనేది డౌట్ వచ్చింది నాకు. అర్థం కాలేదు మాతాజీ. అర్థం కాలేదు. ఎందుకు ఆయన కపట వేషం వేశాడు కదా సన్యాసిగా, అక్కడ వేరే వాళ్ళు చూసి అది అడాప్ట్ చేసే అంత టైం ఎక్కడుంది అని అడుగుతున్నారు మాతాజీ. అదే కదా మాతాజీ మీ క్వశ్చన్? అవును మాతాజీ, ఎందుకంటే అత్రిమునే చూశారు కదా ఫస్ట్. అంతకుముందు కూడా ఆయన కన్ను గప్పేసి ఇలా అందరు కనిపించకుండా తీసుకెళ్తున్నాడు కదా. మరి జనాలు ఎప్పుడు చూసి ఆ వేషాలను వేశారనేది అంటే ఆ వాసన వచ్చేయటమే, అంటే చూడక్కర్లా, అది ఆ వాసన స్ప్రెడ్ అయినట్టు అన్నమాట ఆ గుణం. నాకు అర్థమైంది. ఇదంతా మనకి ప్రివ్యూ లాగా చూపిస్తున్నట్టుంది కృష్ణ, ఇట్లా జరుగుతుంది ముందు ముందు అని. అంతే ఇంకా, అంటే ఆ లక్షణం ఆ రాజులో ఉన్నప్పుడు ప్రజలకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ లక్షణం. ఇందాక మాత చెప్తున్నప్పుడు కలియుగంలో ఈ లక్షణాలు అనేవి కూడా ఉండాలి కాబట్టి, ఈ కలియుగ ధర్మం కాబట్టి ఆ యొక్క వేషం కూడా ఆయన వేయటం, అది జనాలలోకి రావటము జరిగింది. అంతవరకు చాలా అనుకున్నారేమో భగవంతుడు, ఇంకా నువ్వు ఆపేసేయి, ఆయన ఇంకా ఇంకా కూడా పదవి కోసం పనులు చేస్తాడు, ఆ చెడ్డ అధర్మమైనవన్నీ కూడా మళ్ళా జనాలకి స్ప్రెడ్ అవుతాయి. ఇంతవరకు ఈ టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ చాలా అనుకున్నారేమో. ఇంతకంటే టఫ్ ఉంటే ఇంకా నెగ్గలేం కదా. నాకు కూడా ఈ చాప్టర్ తర్వాతే అర్థమైంది, లైక్ ఎందుకు ఇంత దొంగలు ఉన్నారు, ఇంత సన్యాసి దొంగలు ఉన్నారు అని, గురువు రూపంలో వస్తున్నారని. ఎంత డేంజర్ చూడండి పాపము. చాలా మంది లైఫ్ అంతా అన్ని వదులుకొని
లైఫ్ అంతా అక్కడ వాళ్ళతో సర్వ్ చేసి దాని తర్వాత చూస్తే వాళ్ళు మోసగాళ్ళని తెలుస్తుంది. చాలా అందుకనే జనాలను చూస్తే అమాయకులు అనిపిస్తుంది, బాధేస్తుంది, కోపం వస్తుంది. టీవీలలో అనేకం చూసి కూడా ఇంకా మోసపోతున్నారు అమాయకంగా. అది ఇంకా బాధ. అదే కదా మాతాజీ, ఇప్పుడు అన్నారా లేదా షార్ట్ కట్ అనేది చాలా డేంజర్ అని. అది షార్ట్ కట్ ని సంపాదించాలనుకుంటున్నారు, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మాతాజీ. కరెక్ట్ కరెక్ట్ నిజమే. లేదంటే అలా మోసం అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇవన్నీ నియమాలు పాటించాలంటే అందరి వల్ల అవుతుంది? అది ఎంత కష్టం కదా. టీ కాఫీ మానడమే ఎంత కష్టం. అయ్యో ఇవన్నీ మనం చేయలేము, మనకి ఎందుకని వెళ్ళిపోతారు, ఇంకో చోట మోసపోతారు. ఎంతోమంది మనం పిల్లల క్లాసుల్లో చూసాం కదా మాతాజీ. నాకు తెలిసి కూడా ఈ నాన్ వెజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి పిల్లల్ని ఆపేస్తారు క్లాసులు, ఎందుకంటే వాళ్ళ వల్ల కాదు. ఎంతోమంది అసలు అగెయిన్స్ట్గా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ క్లాసులకి వెళ్ళకండి, వెళితే నాన్ వెజ్ మానమంటారు అని అలా మా ఆపిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాతాజీ ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే మీరు అన్నారు చూడండి, ఇప్పుడు దామోదరి కంపల్సరీ నువ్వు ఎగ్గు తప్ప ఇంకో ఆప్షన్ లేదని చెప్పి వాళ్ళు పెట్టేశారు. ఇంకా వాళ్ళు కూడా చేరిపోయారు ఇప్పుడు వీళ్ళతో పాటుగా, పేరెంట్స్ తో పాటుగా. నిన్న చెప్తున్నారు మా డాక్టర్ గారు, నాకు బాగా వీక్ గా ఉంది, మళ్ళీ నేను నరాలు నొప్పులు వస్తున్నాయంటే నువ్వు ఎగ్ తినాల్సిందే, ఎగ్ వైట్ తినాలి అంటే మేము అసలు ప్యూర్ వెజ్ అండి అంటే, ఆ పాప మీద నేను వేసుకుంటాను కానీ నువ్వు తినమ్మా అంటున్నాడు. అట్లా ఉంది మనుషులు. హరే కృష్ణ, నా వాయిస్ రావట్లేదా? వినపడుతుంది దామోదరి, ఆన్సర్ అయిపోయింది అంటే అందరు క్లియర్ అయిపోయింది. ఎందుకని వాళ్ళ ముందు అయిపోయింది అన్నట్ట, మనకు టైము అది ఇంకా 7 minutes ఉంది. అవును. Yes, మాతాజీ ఎవరు మాట్లాడట్లేదు. దామోదరి మాతాజీ మండే నుంచి ఏంటి? మండే నుంచా? సస్పెన్స్. అంటే అడుగుతున్నాను తెలియాలని. ఏమ్మా? తెలియాలని అడుగుతున్నాను మాతాజీ, నాకేమైనా పని ఉందా లేదా అనేసి క్వశ్చన్ అంతే. ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడడం జరిగింది. అది సస్పెన్స్. ఓకే, మనం ఇదే కంటిన్యూ చేస్తున్నామా ఇంకా వేరేదా? వేరేది మాతాజీ. ఓకే. ఇప్పుడు ఈ శ్లోక అయిపోయింది కదా, ఎటు మాతాజీ ఇది కూడా చెప్పేశారుగా మనకి, భాగవతం కూడా